మా ఏరియాలో అండ్ మా ఇంట్లో దీపావళి సంబరాలు ఎలా జరుపుకుంటామో చూద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. దీపావళి పండుగ మా ఏరియాలో 2 days చేస్తామని చెప్పాం కదా, దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మా ఏరియాలో అందరూ కలిసి చేస్తాము. ఫస్ట్ డే వచ్చేసి అమ్మవారిని ఆహ్వానిస్తాము. ఆ డే అమ్మవారు అక్కడే ఉంటారు. ఇంకా సెకండ్ డే కలశ ఉద్వాసన కార్యక్రమం చేస్తున్నాము. అంటే నైట్ అమ్మవారు అక్కడనే పెట్టుంటాం కదా, అమ్మవారిని నీళ్ళల్లో కలపడం అన్నమాట. పూజ చేసి అమ్మవారిని బావిలో కలుపుతాము. ఆ నోములు మా ఇంట్లో ఎలా చేస్తామనేది చెప్తాను. ఫస్ట్ మేము మర్రి ఆకులు, మర్రి ఊడలు అండ్ మామిడి ఆకులు, బంగమట్టి కూడా తెచ్చుకుంటాము చెరువు నుంచి. పసుపుతో అమ్మవారిని చేసుకుంటాము. అంటే మేమైతే గోపురం పసుపు వాడతాము. ఇలా ముద్దగా కలుపుకొని కొంచెం మీడియం సైజులో అమ్మవారిని ఇలా కలుపుకుంటూ చేసుకుంటాము. మేము 2 అమ్మవారిని పెడతాము, గంగమ్మ గౌరమ్మ అని. ఇంకొక ముద్ద వచ్చేసి బంకమట్టితో చేస్తాము. నార్మల్లీ అందరూ ఒక్క ముద్దే పెడతారు, కానీ మా ఇంట్లో పద్ధతి 2గా పెడతాము. ఆ బుట్ట పెట్టే దగ్గర నీళ్ళు చల్లి ముగ్గేసి ఇలా ఒక ప్లేట్లో పసుపు కుంకుమ రాసి ఆకు మీద కాటన్ వేస్తాము. అంటే వస్త్రము అని అర్థము. ఇంకా 2 ముద్దలకి పసుపు చల్లుతాము. బుట్టని పూజించుకుంటాము. అంటే బుట్టకి మిడిల్లో పసుపు కుంకుమ అండ్ ఎడ్జెస్లో ఫ్రంట్లో పసుపు కుంకుమ పెడతాము. అండ్ పెట్టిన తర్వాత అమ్మవారిని అందులో కూర్చోబెడతాము. వినాయకుడిని చేసి వినాయకుడిని కూడా పెడతాము. అండ్ అరిసెలు మాకు కౌంటు 21 అరిసెలు పెడతాము. ఇంకా అక్కడ 3 గుళ్ళకి టెంకాయ ఇస్తాము. ఆ టెంకాయ బుట్టలు అయితే సర్దుకున్నాము. ఇలా పూలు పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని. ఇంకా ఇక్కడ మెయిన్ మనకి మామిడాకు అండ్ మర్రి ఆకులు, మర్రి ఊడలు, అలాగే పండ్లు అవన్నీ కూడా సర్దుకుంటాము ఇలా నీట్గా. ఫైనల్గా అమ్మవారికి పొడుగు నామం అయితే పెట్టి పూలతో పూజిస్తాము. బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టుకుంటాము. ఇంకా మనం తెచ్చుకున్న 5 రకాల పండ్లు అయితే కూడా నీట్గా సర్దుకుంటాము. అండ్ ఇక్కడ దీపం పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇవి నోము దారాల్లో వచ్చేసి ఇలా పొట్లం కట్టుకుని పక్కనే పెట్టుకుంటాం. అంటే మర్చిపోతాము అని కట్టుకుని పక్కన పెట్టుకుంటాము. అండ్ అమ్మవారికి సారే సామాన్లు తెస్తాము. సారే సామాన్లు కూడా అందులో పెట్టేస్తాము. అంటే దువ్వెన, అద్దము, గాజులు, కుంకంబరణి అలాగా. మళ్ళీ ఇవి వచ్చేసి కొవ్వొత్తులు అని. ఈ కొవ్వొత్తులు అయితే ఇలా కొత్త పొరక పుల్లతో ఇలా 9 చేసుకుంటాము. అంటే ఇవి నూనెలో అద్ది అక్కడ పూజ చేస్తాము. అండ్ గంధము, పసుపు, కుంకుమ, కదం పొడి ఇవి కూడా ఇలా సర్దుకుంటాము. అక్షంతలు, దీపము ఇలా. ఇదైతే ఫైనల్గా మా బుట్ట. ఇంకా హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం కూడా సర్దుకుంటాము. నోముకోని వాళ్ళు ఇలా గుళ్ళో కూర్చుని నోముకుంటారు. అండ్ నోముకునే వాళ్ళు అయితే ఇలా అందరూ ఒకేసారి వెళ్తే స్వామి పూజ స్టార్ట్ చేసి కథ చదివేసి ఇంకా నోము దారాలని జాకెట్ని అయితే ఎవరి దగ్గర ఇచ్చి దండం పెట్టుకుంటాము. ఇది ఫస్ట్ డే కంప్లీట్ అవుతుంది. ఇంకా సెకండ్ డే కలశ ఉద్వాసన కార్యక్రమము. పురోహితులు మనకి మంత్రాలు చెప్తూ పూజ స్టార్ట్ చేస్తారు. మనం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫాలో అవుతాము. సో పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అమ్మవారిని తీసుకొచ్చి నిమజ్జనం చేస్తాము. అంటే మా ఏరియాలో ఒక్కొక్క వీధికి ఒక్కొక్క బావి ఉంటుంది, అంటే అమ్మవారి నిమజ్జనం చేయడానికి. సో ఇలా అమ్మవారికి పెట్టిన సారే, అలాగే మనం చేసిన పసుపు ముద్దలో కొంచెం పసుపు ముద్ద, ఒక తాంబూలము అవన్నీ నీళ్ళల్లో కలిపేస్తాము. అందరూ ఒకేసారి ఇలా బావి చుట్టూ నించుని చేస్తాము. అండ్ సెకండ్ డే పాలు తీసుకెళ్తాము. పాలు కూడా పాలు, నీళ్ళు అన్నీ కూడా బావిలో కలిపేస్తాము. ఇలా సెకండ్ డే వచ్చేసి మనం అమ్మవారి నిమజ్జనం చేస్తాము. ఆ వీధిలో వాళ్ళు ఆ వీధిలో బావిలో అయితే నిమజ్జనం చేస్తాము. ఇంకా మిగిలిన హాఫ్ పసుపు ముద్ద ఉంది కదా, అది అందరికీ తాంబూలం ఇస్తాము. తాంబూలం ఇచ్చి ఆ పసుపు ముద్దని వాళ్ళకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటాము. ఇంతటితో మన నోములు అయితే కంప్లీట్ అయిపోయి. మనం పంచిన పసుపు అయితే అది ఏం చేస్తారంటే తాలిబొట్టుకి అది రాసుకుంటారు, మొహానికి కూడా పూసుకుంటారు. ఫైనల్గా అక్కడితో దీపావళి కంప్లీట్ అవుతుంది. ఇదండి మా ఏరియాలో చేసే దీపావళి పద్ధతి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.